నేను రాజశేఖర రెడ్డి బిడా అని చెప్పుకునే షర్మిల చీకటి జీవితం మీద మనం ఆల్రెడీ 4 ఎపిసోడ్లు చేసినాము. ఈరోజు 5వ ఎపిసోడ్. పాత ఎపిసోడ్లు చూడని వాళ్ళు తప్పకుండా ఛానల్లోకి వెళ్ళి ఆ 4 ఎపిసోడ్లు చూడండి. ఈరోజు ఈ ఎపిసోడ్లో షర్మిల తెలంగాణ ప్రజల్ని ఎట్లా మోసం చేసింది అన్న విషయాన్ని డీటెయిల్గా చెప్తా. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే రాబోయే రోజులలో షర్మిల ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎట్లా మోసం చేయబోతుంది అన్న విషయం మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, మన పాత వీడియోలల్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన విషయాలు ఒకసారి చూద్దాము. ఎందుకంటే వీడియోలు చూడని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. దొంగల ముఠా తెలంగాణ టు ఆంధ్ర, ఈ విషయం ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. కింద చూస్తే మురుసుపల్లి బ్రదర్ అనిల్ కుమార్ శాస్త్రి గురించి మనం చూసినాము. మోసాలు, అనిల్ కుమార్ శాస్త్రి మోసాల గురించి మనం డిస్కస్ చేసినాము. కిందికి వస్తే బినామీ పేర్ల మీద అనిల్ కుమార్ శాస్త్రి కంపెనీల గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. అనిల్ మొదటి భార్య భవానీ గురించి, అనిల్ కూతురు గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. అనిల్ కుట్రల గురించి కూడా మనం డిస్కస్ చేసినాము. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే తాటి సతీష్ ఎవరు, తాటి సతీష్ గురించి కూడా ఆల్రెడీ మొత్తం డిస్కషన్లు అన్నీ అయిపోయినాయి మన పాత వీడియోలలో. తాటి సతీష్ కుట్రలు ఏమేమి ఉన్నాయి అవి కూడా ఆల్రెడీ డిస్కస్ చేసినాము. అదే కాకుండా తాటి సతీష్ కంపెనీలు ఏమేమి ఉన్నాయో అది కూడా డిస్కస్ చేసినాము. ఇక్కడ కిందికి వస్తే తాటి సతీష్ భార్య పేరు మీద ఉన్న బినామీ కంపెనీలు, తాటి సతీష్ బావమరిది పేరు మీద ఉన్న బినామీ కంపెనీల గురించి కూడా ఆల్రెడీ డిస్కస్ చేసాము. కిందికి వస్తే కొండలరావు గురించి కూడా మనం డిస్కస్ చేసినాము. కాకపోతే కొండలరావు వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో మనం డిస్కస్ చేసిన తర్వాత ఒక సపరేట్ బ్యాచ్, ఒక గ్రూప్ ఫామ్ అయ్యి ఆ గ్రూప్ కావాలని చెప్పేసి మన వీడియో కింద చాలా కమెంట్లు చేశారు. కొండలరావు చాలా మంచోడు, దేవుడితోటి సమానం అని చెప్పేసి ఒక పేడ్ బ్యాచ్ కింద కమెంట్లు అనేది చేసింది. నేను ఆల్రెడీ వాళ్ళందరినీ అక్కడే పట్టుకొని వాళ్ళకి సమాధానాలు కూడా ఇచ్చిన. కొంతమందికి, ఇంకొంతమందిని వదిలేసిన ఏమిస్తాం అని చెప్పేసి. నెక్స్ట్ చూసుకుంటే ఈ కొండలరావు ఎవరు, కొండలరావుకున్న బినామీ కంపెనీలు ఏంటి ఆల్రెడీ మనం చూసుకున్నాము. కొండలరావు భార్య పేరు మీద ఉన్న కంపెనీలు ఏంటి, కొండలరావు కొడుకు పేరు మీద ఉన్న కంపెనీలు ఏంటి కూడా మనం చూసుకున్నాము. అయితే ఈరోజు వచ్చేసి ఏక్తా శ్రీనివాస్ గురించి కూడా మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. ఏక్తా శ్రీనివాస్ ఎవరు, ఏక్తా శ్రీనివాస్ కంపెనీల గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఈరోజు వచ్చేసి పార్టీ పేరుతో మోసాలు. ఎవరు? షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి ఆ పార్టీ పేరుతోటి చేసిన మోసాల గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ చూసుకుంటే ఒక్కొక్క విషయాన్ని పాయింట్ టు పాయింట్గా చెప్తా. చాలా మంచి విషయాలు ఉన్నాయి. ఇవి తప్పకుండా మీరు అర్థం చేసుకుంటే రాబోయే రోజులలో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తను ఎట్లా మోసం చేయబోతుంది అన్న విషయం మీకు అర్థమైపోద్ది. ఇక్కడ చూడండి, నా జీవితం తెలంగాణకే అంకితం అని చెప్పేసి అంటూ పార్టీ పెట్టిన షర్మిల తెలంగాణ నేతల్ని నిండా ముంచింది. నా జీవితం తెలంగాణకే అంకితం అని చెప్పుకుంటా తెలంగాణ నేతల్ని మొత్తం నిండా ముంచేసింది. ఇక్కడ చూస్తే పాలేరు మట్టిని చేతిలోకి తీసుకుని నా జీవనం ఇంకా పాలేరులోనే అని నిండు సభలో శపథం చేసి కొన్నాళ్ళకే పాలేరును వదిలి వెళ్ళిపోయింది. నిండు సభగా శపథం చేసి పాలేరుని వదిలిపెట్టి వెళ్ళిపోయింది షర్మిల. మాట తప్పని వైఎస్ఆర్ కడుపున మాట తప్పే కూతురు పుట్టింది. ఇక్కడ చూడండి, మాట తప్పని వైఎస్ఆర్ కడుపులో మాట తప్పే కూతురు పుట్టింది అని పాలేరు ప్రజలు దుమ్మెత్తిపోశారు. ఓకే, ఖమ్మం సభలో తాను ఖమ్మం కోడల్ని అని చెప్పింది. అనేక సందర్భాల్లో నా బతుకు తెలంగాణలోనే అని ఒట్లు పెట్టింది. అన్ని దొంగ ఓట్లు పెట్టి ఇక్కడ ప్రజల్ని మోసం చేసి ఇక్కడ నాయకుల లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టి జంప్ అయిపోయింది. ఇక్కడే పుట్టాను, ఇక్కడ చూడండి వర్డ్స్ ఎట్లా వాడిందో. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే పెళ్లి చేసుకున్నాను, ఇక్కడే పిల్లల్ని కన్నాను, నాది తెలంగాణ అని మాట్లాడింది. ఇప్పుడు పోయి ఆంధ్రాకి పోయి లేదు నాది ఆంధ్ర, నేను తెలంగాణ ప్రజల్ని ఎడ్డోలం చేసిన, ఇక్కడ ఆంధ్ర ప్రజల్ని కూడా ఎడ్డోలం చేయనీకి వచ్చిన, మీరు రెడీగా ఉన్నారా ఎడ్డోళ్ళు అవ్వనీకి అంటుంది షర్మిల. నెక్స్ట్, నా గతం తెలంగాణ అయినప్పుడు నా భవిష్యత్తు కూడా తెలంగాణ కాదా? ఇట్లాంటి ఎడ్డి ప్రశ్నలు షర్మిల తప్పితే వేరే ఎవ్వరూ అడగలేరు. నా గతం తెలంగాణ అయినప్పుడు నా భవిష్యత్తు తెలంగాణ కాదా? తెలంగాణ గాలి పీల్చాను, ఇది నా తెలంగాణ కాకుండా ఎలా పోతుంది అంటూ బీరాలు పలికింది. అప్పుడే నేను ఒకసారి ఓ వీడియో కూడా ఇచ్చిన, తీసుకుపోయి షర్మిలను ఒక మంచి డాక్టర్ చూపిద్దామని చెప్పేసి. నెక్స్ట్, ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర ప్రారంభించింది. ఓకే, నియోజకవర్గ స్థాయి నేతలతో పాదయాత్రల ఖర్చులు పెట్టించింది. ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేసి నేతలతోటి ఖర్చులు పెట్టించింది. అది కూడా చిన్న ఖర్చులు కాదు, వేలు వందలు కాదు, లక్షలు కోట్ల ఖర్చులు పెట్టించింది. రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఇస్తానని మోసం చేసింది.
అసలు ఎన్నికలే పోటీ చేయలేదు, బొంగు టికెట్లు ఏమిస్తావు నువ్వు. కానీ ఇక్కడ నెక్స్ట్, సభలు సమావేశాలకు తాటి సతీష్ కొండలరావు సాయంతో పార్టీ నాయకులతో డబ్బులు పెట్టించింది. ఎవరు? కొండలరావు తాటి సతీష్ సాయంతో నాయకులతోటే, అంటే ఎవరైతే అమాయకులు జనాలు ఉన్నారో నాయకుల్ని చేస్తా అని చెప్పేసి వాళ్ళతోటే మొత్తం ఖర్చులు పెట్టించింది. చాలామంది ఆస్తులు అమ్ముకుని సభలు నిర్వహించారు. చాలామంది ఆస్తులు, బంగారము, ఇండ్లు తాకట్టు పెట్టి మరి సభలు నిర్వహించరు షర్మిల వస్తుంది అంటే. ఓకే, నా వెంట నడిచిన కార్యకర్తలే రేపటి నాయకులు అని నమ్మించింది. ఇక్కడ నాయకులు ఎవ్వరూ రానన్నారు పార్టీలోకి, అందరూ ఈడ్చిదంతే. లేదు ఎవ్వరు అక్కర్లేదు నాయకులు, మిమ్మల్ని నేను నాయకులు చేస్తా అని చెప్పేసి ఏమంటుంది, నా వెంట నడిచిన కార్యకర్తలే రేపటి నాయకులు అని నమ్మించింది. ఇతర పార్టీ నాయకులు మాకు అవసరం లేదు అని, నాతో పాటు నడిస్తే ఎమ్మెల్యేలను చేస్తానని చెప్పింది. అక్కతోటి నడిస్తే ఎమ్మెల్యేలను చేస్తుందంట అని ప్రజల్ని నమ్మించి గొంతు కోసేసింది. ఓకే, ఎమ్మెల్యేలు చేస్తానండి. ఓకే, పాదయాత్రలో షర్మిలని నమ్ముకొని చాలామంది నాయకులు కోట్ల ఖర్చు పెట్టారు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు చాలామంది నాయకులు. తెలంగాణ ఎన్నికల్లో పోటీకి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేసుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. తెలంగాణ ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని షర్మిల ప్రకటించింది. దీంతో ఆశావాహులు అంతా షర్మిలను నమ్మి పార్టీ కోసం పనిచేశారు. 119 స్థానాలలో తెలంగాణలో పోటీ చేస్తా అని నమ్మించింది. ఇక అందరూ సరే అని చెప్పేసి పార్టీలో చేరారు. ఎందుకు చేరారు అంటే రాజశేఖర రెడ్డి గారికి ఒక పేరుంది, రాజశేఖర రెడ్డి బిడ్డ అని చెప్పేసి ప్రజలు నమ్మిరు. సరే, ఈడ చూసుకుంటే కొందరు నాయకులు తమ వ్యాపారాలు, ఉద్యోగాలు వదులుకొని షర్మిల వెంట తిరిగారు. మరికొందరు కోట్ల కొద్దీ అప్పుల పాలయ్యారు. ఓకే, తెలంగాణ ఎన్నికల్లో సమీపిస్తున్న వేళ పార్టీ కార్యకలాపాలను షర్మిల నిలిపివేసింది. అది అసలు రంగు. ఎందుకు నిలిపివేసిందంటే ఏమంటుంది, నిలిపివేసింది ఇదేంటని ప్రశ్నించిన నాయకులను దూరం పెట్టింది. ఇదేంటి అని ప్రశ్నిస్తే ఆ నాయకులను దూరం పెట్టింది. ఓకే, తెలంగాణ ఎన్నికలపై స్పష్టత ఇవ్వాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు రోజు పార్టీ ఆఫీసు చుట్టూ తిరిగారు. షర్మిల ఇంట్లోనే ఉన్నప్పటికీ లేను అని సిబ్బందితో చెప్పించింది. ఏంటమ్మా పరిస్థితి, మరి డేట్ దగ్గర పడుతుంది, నువ్వు మాకు బీఫార్మ్లు ఇస్తావా ఏవా అని చెప్పేసి పార్టీ నాయకుడు ఇంటి చుట్టూ తిరిగితే ఇంట్లో కూర్చొని నేను లేను అని చెప్పేసి అధికారులతోటి, సిబ్బందితోటి చెప్పించింది షర్మిల. ఓకే, నెక్స్ట్ చూస్తే పార్టీలో ఎవరితో చర్చించకుండా తెర వెనుక రాహుల్ గాంధీ, సోనియా గాంధీను కలిసింది. తన పార్టీలో ఎవరితోటి చర్చించకుండా, ఎవరి అభిప్రాయం కోరకుండా డైరెక్ట్గా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారిని కలవడం జరిగింది. పార్టీని నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలను తోసి రాజేసి ఏకఛత్రాధిపత్య ధోరణిలో పార్టీని తాకట్టు పెట్టింది. పార్టీలో పనిచేస్తున్న నాయకులని అందరినీ నమ్మించి గొంతు కోసి పార్టీని తీసుకుపోయి తాకట్టు పెట్టేసింది గాంధీ ఫ్యామిలీ ముందల. ఎవరా గాంధీ ఫ్యామిలీ మీ అందరికీ తెలుసు. కింద చూస్తే షర్మిల కాంగ్రెస్లో చేరే ముందు లోటస్ పాండ్లో ఒక సమావేశం నిర్వహించింది. ఆ మీటింగ్లో పార్టీ నాయకులంతా తమ బాధల్ని ఎకరువు పెట్టారు, కానీ ఏ ఒక్కటి పట్టించుకోలేదు. ఆ పార్టీ సమావేశంలో నాయకులందరూ, అమ్మా మేము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినామమ్మా, నిన్ను నమ్ముకున్నాం తల్లి, నువ్వు ఇట్లా చేయకమ్మా అని చెప్పేసి చెప్తే ఆ నాయకుల మాటలే పట్టించుకోలేదు. అట్లాంటి పరిస్థితి. ఇక్కడ చూస్తే తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేద్దామని పార్టీ నాయకులు సూచిస్తే పెడచవన పెట్టింది. నువ్వు భయపడకమ్మా, మేము ఉన్నాము, ఒంటరిగా పోటీ చేద్దాము, గెలుద్దామని చెప్పేసి నాయకులు చెప్తే మాటలు పెడచవన పెట్టింది. పైగా మీరంతా గెలిచే ముఖాలేనా అని హేళన చేసింది. ఈ విషయం నాకు కూడా తెలుసు. ఆ నాయకుడు ఎవడో కూడా తెలుసు. ఒక ఆయన్ని పట్టుకొని నువ్వు గెలిచే ముఖమైనా అద్దంలో మొహం చూసుకో అన్నది. అంత గర్వం. ఆ గర్వాన్ని తెలంగాణ ప్రజలు సరే తప్పించుకున్నావు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఆ గర్వాన్ని ముక్కలు చేస్తారు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మామూలు వాళ్ళు కాదు, చాలా డేంజర్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చూడు, రేవంత్ రెడ్డి ఒక దొంగ అని, బ్లాక్ మెయిలర్ అని తిట్టి కాంగ్రెస్తో చేరడానికి రేవంత్ రెడ్డి సహాయం కోరింది. రేవంత్ రెడ్డిని దొంగ, బ్లాక్ మెయిలర్ అన్న ఆ వీడియో చాలా ఫేమస్ అయింది, మీరు కూడా వినే ఉంటారు. మళ్ళా ఏం సిగ్గు లేకుండా పోయి అదే రేవంత్ రెడ్డి సహాయం కోరింది. మనం జనరల్గా సిగ్గుపడతాం, ఎవరన్నా ఏదైనా మాట అంటే మళ్ళీ వాడిని మొహం చూడడానికి సిగ్గుపడతాం, అరే నేను ఈ మాట అన్ననే అని చెప్పేసి. కానీ ఈ రాజకీయ నాయకులకు సిగ్గెక్కు అసలు ఉండదు. ఇక్కడ చూసుకుంటే ఈ బొమ్మలు చూడండి, వెళ్ళి సోనియా గాంధీని కలిసింది, ఇక్కడికి వెళ్ళి మళ్ళీ రేవంత్ రెడ్డిని తిట్టి మళ్ళీ రేవంత్ రెడ్డిని కలిసింది. సోనియా గాంధీ ఎన్ని మాట్లాడినది సరే ముందు చూడండి, ఇంకా చాలా. ఇది కాకుండా అక్క ఏం చేసింది అంటే బీజేపీతో తెర వెనుక పొత్తు చేసుకోనికి ప్రయత్నించండి. ఇక్కడ చూడండి కింద మన బండి గారు
ఏంది అంటే కొన్నాళ్ల పాటు షర్మిల బీజేపీ జపం చేసింది, తెర వెనుక బీజేపీతో రాయబారాలు నడిపించింది. తెలంగాణలో ఒకానొక సమయంలో బీజేపీ నెంబర్ టూకు చేరిన సమయంలో ఆ పార్టీ మరింత బూస్ట్ ఇచ్చింది షర్మిల. ఆ పార్టీకి మరింత బూస్ట్. ఒక టైంలో బీజేపీ నెంబర్ 2 స్థానానికి వచ్చింది. ఆ టైంలో కాంగ్రెస్ చాలా డల్ అయిపోయింది. ఆ టైంలో షర్మిల బీజేపీకి బూస్ట్ ఇచ్చింది. ఎట్లా? కేవలం కేసీఆర్ను మాత్రమే టార్గెట్ చేసి విమర్శలు గుప్పించింది. బీజేపీని తిట్టకుండా కేసీఆర్ మరియు రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలకు ఎక్కుపెట్టింది. కేసీఆర్ రేవంత్ రెడ్డిని లక్ష్యంగా పెట్టుకొని విమర్శించి బీజేపీని ఏమనలే. ఎందుకంటే బీజేపీలకు జంపాదామనుకుంది. ఇక్కడ చూస్తే షర్మిల అరెస్ట్ అయిన సమయంలో ప్రధాని మోదీ సైతం ఫోన్ చేసి పరామర్శించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అప్పుడు ఒకసారి షర్మిల అరెస్ట్ అయింది కదా, అప్పుడు ప్రధాని డైరెక్ట్గా ఫోన్ చేశారంట. వార్తలు వచ్చినాయి, అందులో నిజానిజాలేనో చెప్పలేము. బండి సంజయ్ సైతం షర్మిలకు ఫోన్ చేసి పరామర్శించారు. దీంతో వైఎస్ఆర్టీపీ బీజేపీ రెండు ఒకటేనన్న ప్రచారం కూడా నడిచింది. ఫోన్లు చేసి పరామర్శించుకున్నారు. ఎవరు? బండి సంజయ్ గారు, షర్మిల. డైరెక్ట్ ప్రధానమంత్రి గారు షర్మిలకు ఫోన్ చేశారంట. సరే, ఇక్కడ చూస్తే షర్మిలతో పాటు తాటి సతీష్, కొండలరావు, ఏక్తా శ్రీనివాస్ బీజేపీలో లాబియింగ్ చేసి 100 కోట్లు సంపాదించారు. అగో ఈడ బొమ్మ, ఈ బొమ్మ బాగా కుదిరింది కదా. సరే, నెక్స్ట్ చూసుకుంటే కాంగ్రెస్తో ఏంటి రాయబారాలు. ఈ కాంగ్రెస్ పార్టీతో ఎట్లా రాయబారాలు నడిచినాయి చూడండి. ఇది ఈ ఫేమస్ ఫోటో మీకు గుర్తుంది కదా. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఓకే, తెలంగాణ ప్రజలను తనను నమ్మడం లేదని తెలుసుకున్న షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో కలిపేందుకు నిర్ణయించుకుంది. తెలంగాణలో మొత్తం పాదయాత్రలు, మన్ను మచానం మొత్తం చేసి ప్రజలు నమ్మట్లేరు అని చెప్పి చూసుకొని ఇప్పుడు ఏం చేయాలి, నా రాజకీయ భవిష్యత్ ఏదో చెడినట్టుంది, ఏం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో కలిసిపోదామని చెప్పేసి నిర్ణయించుకుంది. కానీ ఈ విషయాన్ని పార్టీలో ఎవరికీ చెప్పలేదు. ఆమె పార్టీలో పనిచేస్తున్న ఏ నాయకుడితోటి డిస్కస్ చేయలేదు. ఆమె లోపలనే దాచుకుంది. మీడియా ద్వారా లీకులు ఇచ్చింది. పార్టీ విలీనం కాబోతుందనే ప్రచారం చేయించింది. ఆమె పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతుందని ఆమె సొంతంగా లీకులు ఇచ్చింది. లీకులు ఇచ్చి తర్వాత అయ్యో నేను చెప్తా అని నాటకాలు, ఆ నాటకాలు కూడా వీడియోలు చాలా ఫేమస్ అయినాయి. సరే, ఇక్కడ చూస్తే దీంతో ఆ పార్టీ నాయకులంతా ఇంటి చుట్టూ తిరగగా ఆమె అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. వైఎస్ఆర్టీపీ పార్టీ నాయకులు పాపం ఇంటి చుట్టూ తిరుగుతుంటే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఓకే, పోటీ చేస్తే మీరు గెలిచే ముఖాలేనా అని గేలి చేసింది. ఇది నేను ఇందాక చెప్పిన ఆ వ్యక్తి ఎవరో నాకు తెలుసు. నువ్వు గెలిచే మొహమైనా అద్దంలో మొహం చూసుకో అన్నది. పాపం ఆ వ్యక్తిని బట్టి అందరి ముందల. ఇక్కడ చూస్తే ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ కండువా కప్పుకుంది. ఆ సమయంలోనూ తన పార్టీ నాయకులను వెంట రానివ్వలేదు. వైఎస్ఆర్టీపీ నాయకులు ఎవరిని వెంట రానివ్వకుండా ఒంటరిగా పోయి కండువా కప్పుకొచ్చింది. ఓకే, కేవలం ఆమె మాత్రమే కాంగ్రెస్ కండువా కప్పుకుంది. తనతో పాటు కొంతమంది వెళ్ళిన వారి వేదికపైకి రానివ్వలేదు. ఈమె ఎట్లా పోతుంటే ఈమె వెనకాల కొంతమంది ఉంటారుగా పెయిడ్ బ్యాచ్, ఆ పెయిడ్ బ్యాచ్ని కూడా వేదిక మీదకి రానివ్వలే. ఆమె ఒక్కతే పోయి కండువా కప్పుకుంది. పాపం వీళ్ళు సిగ్గేసి వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ చూడండి, కేవలం ఆమె మాత్రమే కండువా కప్పుకునేది. తనతో పాటు కొంతమంది వెళ్ళిన వారికి వేదికపైకి రానివ్వలేదు. దీంతో ఏ దిక్కు లేక వారికి వారే కండువాలు కప్పుకున్నారు. పాపం ఎంత సిగ్గుచేటంటే పాపం వాళ్ళు అటు ఇటు చూసి ఏ దిక్కు లేక వాళ్ళకి వాళ్ళే కండువాలు కప్పుకున్నారంట. సరే, ఆ తర్వాత బయటకు వచ్చి మీడియా ముందుకు కాంగ్రెస్ను ఆకాశానికి ఎత్తేసింది. ఇంకా అది షర్మిలకి వెన్నతో పెట్టిన విద్య. అది రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి దగ్గర లేదు, విజయమ్మ గారి దగ్గర లేదు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా ఆ విద్య లేదు, ఎవరి దగ్గర లేదు. కానీ అది షర్మిలకి ఎట్టొచ్చిందో విద్య అర్థం కావట్లేదు. ఒక్క సెకండ్ల ప్లేటు ఇట్లా పిరాయిచ్చేస్తుంది, కొంచెం కూడా సిగ్గుపడదు, దన్నుని మార్చేస్తుంది మ్యాటర్. ఇక్కడ చూసుకుంటే అప్పుడు ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. అప్పుడు ఎట్లా ఇప్పుడు ఎట్లా. ఇక్కడ చూసుకుంటే అప్పుడు పాత రోజులలో ఏమన్నది, సోనియమ్మ ఇటలీ వారసురాలు, నేను తెలంగాణ వారసురాలని అన్నది. సోనియా గాంధీని ఇటలీ వారసురాలు, ఇండియాకి నీకు సంబంధం లేదు, నువ్వు ఇటలీ అన్నది. ఓకే, నేను తెలంగాణ వారసురాలని అన్నది. ఆమె దేశ రాజకీయాలు చేస్తున్నప్పుడు నేను తెలంగాణ రాజకీయాలు చేస్తే తప్పేంది అన్నది సోనియా గాంధీని. అంత పెద్ద మాట అన్నది. సరే, కాంగ్రెస్ పార్టీ మునిగిపోయిన నావా, కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్కు వెన్నుపోటు పొడిచింది అని చెప్పేసి చెప్పింది. ఏమన్నది? కాంగ్రెస్ పార్టీ మునిగిపోయిన నావా, కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్కి వెన్నుపోటు పొడిచింది అని చెప్పేసి ఈమె చెప్పింది. తర్వాత ఏమన్నది? కాంగ్రెస్ను 2 సార్లు గెలిపించిన వైఎస్ఆర్ను చంపించింది. ఇది చాలా పెద్ద మాట చెప్పింది.
2 సార్లు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అదే వైఎస్ఆర్ గారిని, స్వర్గీయ వైఎస్ఆర్ గారిని కాంగ్రెస్ పార్టీయే చంపించింది అని చెప్పేసి చెప్పింది. వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చింది అని చెప్పేసి చెప్పింది. వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత కూడా వైఎస్ఆర్ గారి పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అప్పుడు చెప్పింది షర్మిల. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి ఒక బ్లాక్మెయిలర్ అని చచ్చిన కాంగ్రెస్ చేరను అన్నది. రేవంత్ రెడ్డిని బ్లాక్మెయిలరు, ఓటుకు నోటులో దొరికిన దొంగ అని చెప్పి నేను చచ్చిన కాంగ్రెస్ పార్టీలో చేరను అని చెప్పేసి అప్పుడు చెప్పి ఇప్పుడు ఏమంటుందో చూడండి. కాంగ్రెస్ పార్టీ లౌకిక పార్టీ చేరిందిగా, కాంగ్రెస్తో ప్లేటు ఫిరాయించిందిగా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లౌకిక పార్టీ. వైఎస్ఆర్పై తెలియకుండానే కేసు పెట్టారు, తెలియకుండానే కళ్ళు మూసుకుని స్వర్గీయ వైఎస్ఆర్ గారి మీద కేసులు పెట్టారంట, అమాయకులంట. సరే, రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే నా లక్ష్యం. దరిద్రం ఏం కలగన్నది ఈమె దరిద్రానికి. పాపం రేపు పొద్దున ఆయన ప్రధానమంత్రి అయ్యేటోడైనా కూడా అవ్వడం ఇప్పుడు కష్టమే, నాకైతే డౌట్ వస్తుంది. సరే, ఇక్కడ కింద చూసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇక్కడ చూడండి, శపథాలు ఏమయ్యాయి, ఏంటా శపథాలు చూడండి. ఈ శపథాలు చూడండి, ఈ శపథాలు చూస్తే చాలా నవ్వొస్తుంది ముందు మీకు. నా జీవితం తెలంగాణకే అంకితం అంటూ షర్మిల అనేక సందర్భాల్లో వాగ్దానం చేసింది. ఇది మొదటి శపథం. రెండవది, నా గతం ఇక్కడే, నా భవిష్యత్తు ఇక్కడే అంటూ ప్రజలకు చెప్పి మోసం చేసింది. నా గతం ఇక్కడే, నా భవిష్యత్తు కూడా ఇక్కడే అని చెప్పేసి ప్రజలకి చెప్పి ప్రజల్ని మోసం చేసి కోట్ల రూపాయలు దండుకున్నది. నెక్స్ట్, పాలేరు మట్టి చేతిలో పట్టుకొని తన జీవితం పాలేరుకే అంకితమని శపథం చేసింది. పాలేరు మట్టి, మా తెలంగాణ మట్టి మీద కూడా శపథం చేసింది. నెక్స్ట్, పాలేరు ప్రజల సాక్షిగా పాలేరు కోసం నిలబడతానని నిండు సభలో మాట ఇచ్చి మాట తప్పింది. ఇది. నెక్స్ట్, నేను నిలబడతా, మిమ్మల్ని నిలబెడతా అంటూ పార్టీ కార్యకర్తలకు చెప్పి రోడ్డున పడేసింది. నేను నిలబడతా, మిమ్మల్ని నిలబెట్టి మిమ్మల్ని ఎమ్మెల్యేలని, ఎంపీలని, మినిస్టర్ని చేస్తా అని చెప్పేసి తీసుకుపోయి నడి రోడ్డు మీద పడేసింది. లాస్ట్ శపథం చాలా నీచమైన శపథం. ఇది చూడండి, నా బిడ్డల మీద ఒట్టు, ఇక నుంచి నేను తెలంగాణ బిడ్డను అంటూ సొంత బిడ్డల్ని మోసం చేసింది. చివరికి తన బిడ్డలను కూడా వదిలిపెట్టలేదు. దరిద్రం ఏంటంటే తన బిడ్డల మీద కూడా ఒట్టేసి అబద్ధం ఆడి డబ్బు కోసం, పదవుల కోసం నానా గడ్డి గార్చింది. ఇక్కడ చూసుకుంటే మన నెక్స్ట్ ఎపిసోడ్లో రాధాకృష్ణ, అంకం రవి కుట్రలు, ఇది చాలా ఇంట్రెస్టింగ్. రాధాకృష్ణ ఏబిఎన్ సో అంకం రవి మీకు బాగా తెలిసి ఉంటాయి. వీళ్ళిద్దరి కుట్రల గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్, లాస్ట్ ఎపిసోడ్ అది షర్మిల సిరీస్లో 6వ ఎపిసోడ్, 6 ఎపిసోడ్లలో మనం ఫినిష్ చేసేస్తున్నాము. వచ్చే ఎపిసోడ్ లాస్ట్ ఎపిసోడ్ ఉంటుంది. అది కూడా వచ్చే ఎపిసోడ్ మోస్ట్లీ మండే రోజు ఉంటుంది. మండే రోజు లాస్ట్ ఎపిసోడ్ చాలా బాగుంటుంది, అది కూడా తప్పకుండా చూడండి. ఈ మొత్తం వీడియో మీరు చూసిర్రు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ మొత్తం వీడియో చూసినాక మీకు ఏమనిపించింది అనేది తప్పకుండా కమెంట్ చేయండి. దాంతోపాటు మన ఇన్స్టాగ్రామ్ వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వండి. చాలా తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు, తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. మన కంటెంట్ నచ్చితే మన ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో పంపించండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.